డిసెంబర్ 1వ తేదీన స్వర్గీయ మాగుంట సుబ్బరామరెడ్డి 29వ వర్ధంతి సందర్భంగా ఒంగోలు పీవీఆర్ గ్రౌండ్ లో కార్యక్రమ ఏర్పాట్లను ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో యువ నాయకులు మాగుంట రాఘవరెడ్డి, మాగుంట నిఖిల్ రెడ్డి, కమిషనర్ వెంకటేశ్వర్లు, మాగుంట అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. లైటింగ్ బాగా అట్రాక్టివ్ పిల్లలు కూడా వచ్చేవాడు. పిల్లలు కూడా వచ్చేసేవాడు. తీయాలని పెట్టుకో అక్కడ చూసుకోరండి. సారీ కొంచెం
एक इंसान వేసారు వీళ్ళు ముందు 10 అన్నారు, సరే చేయమన్నాము, మళ్ళీ వాళ్ళు చేసే వాళ్ళని బట్టి ప్రైవేట్ వాళ్ళతో 10 lakhs దాని మీద స్టేషన్ దాన్ని పెట్టుకొని వాళ్ళ దగ్గర పెట్టుకొని వాయిస్ లేట్ అయిపోతుంది. అందరికీ నమస్కారాలు. కీర్తిశేషులు, అపర భగీరథులు, ప్రకాశం జిల్లాకి ఎంతో సేవలు అందించి అసూలు బాసిన తర్వాత 29 సంవత్సరాలుగా వారిని మనం కోల్పోయాం. రేపు డిసెంబర్ 1వ తారీఖు 29వ వర్ధంతి కార్యక్రమాలు అనేది మా అన్నగారు కీర్తిశేషులు మాగుంట సుబ్రహ్మరెడ్డి గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు, వారి సంస్మరణ సభ అన్నదాన కార్యక్రమం అనేది పీవీఆర్ హై స్కూల్ గ్రౌండ్స్లో మనం జరుపుకోబోతున్నాం. సుబ్రహ్మరెడ్డి గారు చేసిన సేవలు అనేది కూడా ప్రకాశం జిల్లాలో ఇప్పటివరకు కూడా మర్చిపోలేకుండా ఉన్నారు. దాదాపు 30 సంవత్సరాలు అవుతున్నా కూడా ఒంగోలు పట్టణంలో ప్రత్యేకంగా సిమెంట్ రోడ్ల నిర్మాణమైన మంచినీటి సరఫరా ట్యాంకర్లతో ప్రప్రథమంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఒంగోలు ప్రాంతంలోనే పెద్ద వాటర్ ట్యాంకర్లతో మారుమూల ప్రాంతాల్లో అప్పటికి నివాసాలుండి నీరు అనేది దొరకని ప్రాంతం అది కూడా. మున్సిపల్ కార్పొరేషన్ నుంచో మున్సిపాలిటీ నుంచో కూడా నీళ్ళు అనేది కూడా పైప్ లైన్లు అనేది కూడా వేయలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు కీర్తిశేషులు మాగుంట సుబ్రహ్మరెడ్డి గారు అయితే మంచినీరు అనేది ప్రతి ఒక్కరికి అందించాలి అనే ఉద్దేశంతోనే ఒక ఒంగోలు పట్టణంలోనే కాదు, కనిగిరి నగరంలో అయినా, కనిగిరి పట్టణంలో, కావలి పట్టణంలో, కందుకూరులో, ఆ ప్రాంతాల్లో అప్పుడు వారు ఉన్నప్పుడు కూడా అవన్నీ కూడా స్థాపించి అవన్నీ కూడా చాలా వరకు ఇప్పుడు కూడా మాగుంట కుటుంబం ముందుకు సాగిస్తూ వారు 1991 సంవత్సరంలో పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికైన తర్వాత మారుమూల ప్రాంతాల్లో గర్ల్స్ స్టూడెంట్స్కి కాలేజెస్ లేదని అందరూ వచ్చి అక్కడ స్థానిక ప్రజాప్రతినిధులు తెలిపిన మీదట 3 డిగ్రీ కాలేజీలు, 16 జూనియర్ కాలేజీలు కూడా ప్రారంభం చేయడం కూడా చూశారు. అవన్నీ కూడా వారు తలపెట్టిన కార్యక్రమాలన్నీ కూడా మాగుంట కుటుంబం ఇప్పటి వరకు అన్నీ కూడా కొనసాగించుకొని రావటం అనేది ఒక ఆనందంగా భావిస్తుంటాం. భావితరాలకి ఇవన్నీ కూడా ఒక మార్గదర్శకులు కావాలనే ఉద్దేశంతోనే ఎంతో ఉత్సాహంగా మాగుంట కుటుంబ సభ్యులందరూ కూడా సుబ్రహ్మరెడ్డి గారి కార్యక్రమం అంటే అంతా ఇంటిల్లపాది కూడా వచ్చి ఈ కార్యక్రమంలో కూడా పాల్పంచుకోవడం కూడా జరుగుతుంది. అదేవిధంగా స్థానిక ప్రజాప్రతినిధులందరూ కూడా, మంత్రివర్యులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి వారికి నివాళులు అర్పించే కార్యక్రమం అనేది కూడా జరుగుతుంటాయి. ముఖ్యంగా చెప్పాలంటే వారితో పాటు పోలీస్ కానిస్టేబుల్ రత్నం గారు వారు కూడా మరణిస్తున్నప్పుడు వారికి కూడా ఇక్కడ సుబ్రహ్మరెడ్డి గారి చిత్రపటం పక్కన వారి పటం కూడా పెంచి వారికి కూడా నివాళులు అర్పించడం అనేది జరుగుతుంటుంది. సంప్రదాయం ఇది. ఈ సంప్రదాయాన్ని మాగుంట కుటుంబం కొనసాగించాలని ఎప్పుడు కూడా మాగుంట సుబ్రహ్మరెడ్డి గారి ప్రాంతాల్లో ప్రతి ఒక్కరి మనసుల్లో కూడా ఉన్నారు కాబట్టి వారు చేసిన పనులన్నీ కూడా అప్పటికీ మనం చేసుకోవాలనే ఉద్దేశంతోనే రేపు భజన కార్యక్రమం అనేది కూడా ఒక 10:30 నుంచి ప్రారంభమవుతుంది.
ఒక 10-10:30 నుంచి అన్నదానం కార్యక్రమం, అన్నప్రసాదం అంటారు ఉన్నప్పుడు కూడా అవి కూడా వడ్డించే కార్యక్రమం కూడా ప్రారంభమవుతుంది. ఈ ప్రముఖులందరూ వచ్చిన తర్వాత వారి స్వస్థాలతో కూడా ఈ అన్నప్రసాద కార్యక్రమం కూడా ప్రారంభమవుతుంది. భజన కార్యక్రమాలు అయితే ఏ మతానికి సంబంధించిన వారు వారి పెద్దలు కూడా, మత పెద్దలు వచ్చి ప్రార్థనలు సాగించడం, ఆ తర్వాత భజనలు కూడా సాగించడం అనేది కూడా జరుగుతుంది. చివరికి 1:42 అప్పుడు సైరన్తో కూడా, మున్సిపల్ కమిషనర్ గారు కూడా ఇక్కడే ఉన్నారు, మున్సిపాలిటీ నుంచి వచ్చే సైరన్తో కూడా వారికి నివాళులు అప్పుడు అర్పిస్తూ పోలీస్ బ్రాండ్ వారు పూర్తిగా ఇక్కడ ఉండి ఆ కార్యక్రమాన్ని కూడా జరిపిస్తారు. ఎప్పటికీ మర్చిపోలేని సుబ్బరామరెడ్డి గారిని మరొకసారి రేపు మనం చేసుకునే విధంగా కూడా మనం జరిగే కార్యక్రమంలో ఒంగోలు పట్టణ పుర ప్రజలకు, ప్రకాశం జిల్లా ప్రజలందరూ కూడా మాగుంట కుటుంబం తరఫున నేను ప్రత్యేకంగా రేపు ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే. సుబ్బరామరెడ్డి గారి మీద ఉన్న అభిమానం, ప్రేమ అనేది ప్రతి ఒక్కరి మనుషుల్లో ఉన్నవారి కంటే దయచేసి ఇక్కడికి రండి, ఉన్నప్పుడు కూడా వారిని మన్నం చేసుకొని ఈ సంస్మరణ కార్యక్రమంలో కూడా పాల్గొనవలసిందిగా కోరుకుంటూ, మా తనయులు ఇద్దరు కూడా మాగుంట రాఘవరెడ్డి గారు, మాగుంట నిఖిల్ రెడ్డి గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటూ ఉన్నారు. రేపు ఇంకా ఎక్కువ మంది కూడా కుటుంబ సభ్యులు కూడా వచ్చి ఈ కార్యక్రమంలో కూడా పాల్పంచుకుంటారు. ఇకపోతే మాగుంట కుటుంబ అభిమానులు, శ్రేయోభిలాషులందరూ కూడా ఎంతో ఉత్సాహంతో ప్రతి సంవత్సరం కూడా ఇప్పటికి దాదాపు 29 సంవత్సరాల నుంచి మా కుటుంబ సభ్యుల్లాగా మెలుగుతూ ఉన్నప్పుడు వారందరూ కూడా ఎంతో ఉత్సాహంతో ఈ కార్యక్రమాన్ని కూడా జరుపుతూ, మాగుంట సుబ్బరామరెడ్డి గారి కార్యక్రమం అంటే 1 డిసెంబర్ అనేది అందరి తలలో ఒక ఆలోచన అనేది ఎప్పుడు కూడా రావటం అనేది ఎంతో మాగుంట కుటుంబం కూడా ఒక అదృష్టంగా భావిస్తూ, వారందరి ఆశీస్సులు మాగుంట సుబ్బరామరెడ్డి గారి ద్వారా మాగుంట కుటుంబం కూడా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. డాక్టర్ యాదాల అశోక్ బాబు నా మీద, బాలినేని ప్రణీత్ రెడ్డి మీద చేసిన ఆరోపణలు అవాస్తవమని, వాటి మీద వివరణ ఇవ్వడానికి మీడియా సమావేశం నిర్వహిస్తున్నానని ఎంపీపీ అంకమరెడ్డి తెలిపారు. స్థానిక ఎంసీ భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. నా పేరు అంకమరెడ్డి, నేను చినగంజాం ఎంపీపీ. నిన్న డాక్టర్ అశోక్ గారు తాలూకా స్టేషన్లో నా పైన, ప్రణీత్ రెడ్డి గారి పైన ఒక అభియోగం చేశారు. దానికి వివరం అని ఈ ప్రెస్ మీటు. గతంలో డాక్టర్ అశోక్ గారు నేను ఒక ల్యాండ్ పర్చేజ్ చేశాం, శాండ్ ల్యాండ్ పర్చేజ్ చేశాం. దాని తాలూకు నాకు 18,60,000 నాకు క్యాష్ ఇచ్చారు, నాకు డబ్బులు ఇచ్చారు. దాని తాలూకు ఒక అగ్రిమెంట్ రాసుకున్నాం. అంటే మొత్తం ల్యాండ్కి 25 లక్షల రూపాయలు డబ్బులు ఇవ్వాలని. దాన్ని నేను చెక్ 25 లక్షల రూపాయల చెక్కు తనకి ఇచ్చాను. మిగతా డబ్బులు ఇచ్చేలోపు ఆ అగ్రిమెంట్, అది శాండ్ జేపీ వాళ్ళప్పుడు క్యాన్సిల్ అయింది. తను అన్నాడు అది ఆగింది కదా, నాకు రిటర్న్ డబ్బులు ఇచ్చేయమన్నారు. తను కలిసి ల్యాండ్ కట్టాం ఒక 40 lakhs. సరే, అక్కడ ఆ డబ్బులు ఆగిపోయినాయి కదా, సరే టైం తీసుకొని ఇస్తానని తర్వాత నేను 10,60,000 రూపాయల దాకా నేను అతనికి జమ వేశాను. ఇంకా 8,40,000 చెల్లడంతో నేను తనకి ఇవ్వాలి. అవి వాట్సాప్లో మేము ఎక్కడెక్కడ ఇచ్చుకున్నాయి మా వాట్సాప్లో తనకు పంపించినవి కూడా ఉన్నవి. దాని తర్వాత రీసెంట్గా ఒక 20 రోజుల ముందు తాలూకా పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి నాకు ఒక కానిస్టేబుల్ గారు ఫోన్ చేశారు. ఇట్లా డాక్టర్ అశోక్ బాబు మీరేదో ల్యాండ్ తాలూకు డబ్బులు ఇవ్వాలంట అని దాని మీద మీ మీద కంప్లైంట్ ఇచ్చారు, ఒకసారి సిఐ గారిని కలవండి అని. సరే, నాకు ఇటు సిఐ గారు వేరే పని మీద ఫోన్ చేశారు. నేను 2 daysలో వస్తాను, వచ్చిన తర్వాత కలుస్తానని నేను సిఐ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత సిఐ గారు ఆ కానిస్టేబుల్ ఫోన్ చేసి అశోక్ డాక్టర్ గారిని కూడా పిలిస్తే తను వాళ్ళ మిస్సెస్ ఇద్దరు పోలీస్ స్టేషన్కి వచ్చారు. వచ్చి సిఐ గారి ముందు కూర్చొని ఇట్లా నాకు మేమిద్దరం ల్యాండ్ తాలూకు మాకు అమౌంట్ పెండింగ్ ఉందంటే లేట్ అవుతుంది, అందుకని మీ దగ్గరికి వచ్చామన్నాడు. సిఐ గారు పాపం ఈ సివిల్ మ్యాటరు ఇవి మా దగ్గర కాదులే, మీరు ఏదైనా బయట చూసుకున్నానా. మేము కూడా అనుకున్నాం
పేపర్ రాసిమన్నారు. తను ఎంత అమౌంట్ ఇంకా ఇచ్చాను, ఇంకెంత అమౌంట్ ఇవ్వాలనేది పేపర్ రాసిమన్నాడు. సరే బయట రాసుకుంటామని మేము సిఐ గారి నుంచి బయలుదేరి బయటికి వెళ్ళాం. తర్వాత నేను మా గుమస్తాని పంపించాను. ఈ లెక్క చూసుకొని ఎంత ఇవ్వాలి అన్నప్పుడు తనే ఒక పేపరు అశోక్ డాక్టర్ గారే ఇది టైప్ చేయించారు. ఇది టైప్ చేయించి నా దగ్గరికి సంతకానికి పంపించారు. నేను ఏం చెప్పానంటే, మీకు ఇవ్వాల్సిన డబ్బులకి నేను చెక్ ఇచ్చాను, కొంత అమౌంట్ ఇచ్చా, దానికి ఓన్లీ మన వాట్సాప్లో పేపర్ కదా, ఇది కూడా సంతకం పెట్టి మీకు ఇస్తే ఎట్లా, ఇది ఇచ్చినప్పుడు నాకు చెక్ ఇచ్చేయండి, మీకు అప్పుడు 8,42,000 నేను ఇవ్వాలి అని సరిపోతుంది, లేదంటే నాకు రాసి ఇవ్వండి ఇచ్చినప్పుడు అంటే తను దానికి ఒప్పుకోవాలి. అయ్యి ఒక వారం రోజుల నుంచి మాకు ఈ ఫోన్లో కంటిన్యూస్గా అదే ఫోన్లు చేస్తున్నాయి, అలా ఇవ్వనని చెప్పాను నేను. అట్లా ఇది రాసి ఇస్తే తన దగ్గర ఉండేది కానీ నా దగ్గర ఉండదు కదా, చెక్ అతని దగ్గరే అనే దాని మీద ఇది జరిగింది. దానికి సంబంధించి మీకు ఈ మా ఇద్దరి మధ్యన వాట్సాప్లో, తను వాట్సాప్లో పెట్టి మీకు ఈ సెట్స్ ఇస్తాను. ఇది అంటే ఒంగోలులో ఇది ఒకటి. ఒంగోలులో ఇప్పుడు మేము ఒక మండలంలో ఏదో రాజకీయాల్లో తిరుగుతూ ఉంటాం. మాకు గురువు గారు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, ప్రణీత్ రెడ్డి గారితో మేము ఎన్నో పనులు చేయించుకొని ఎంతో ఇదిగా ఉన్నాం. మాలాంటి 100 మంది తన దగ్గరికి వస్తారు. దానికి మేమేదో చేసిన మంచి అవ్వచ్చు, తప్పు అవ్వచ్చు, ఒప్పు అవ్వచ్చు, అవి వాళ్ళ మీద బ్లేమ్ చేస్తే మేమేదో ఇదయ్యి దానికోసం అది మంచి పద్ధతి కాదు. డాక్టర్ గారు మీ మనస్సాక్షి చెప్తున్నా, మన ఇద్దరి మధ్యన జరిగిన ట్రాన్సాక్షన్ ఇది కాకుండా మీ దగ్గర నేను ఏదన్నా ప్రణీత్ రెడ్డి గారి పేరు కానీ, బాలినేని శ్రీనివాసరెడ్డి గారి పేరు కానీ, ఎవరి పేరైనా చెప్పి మీ దగ్గర నేను 5 రూపాయలు తీసుకున్నా, నేను నా పిల్లలను తీసుకొని నాకు ఇష్టమైన దేవాలయం దగ్గర నేను ప్రమాణం చేయడానికి సిద్ధం. మీరు నమ్మే దేవుడి దగ్గర మీ పిల్లల్ని తీసుకెళ్ళి ఈ ట్రాన్సాక్షన్ కాకుండా మీ దగ్గర నేనేదన్నా టికెట్ పేరు చెప్పు కానీ లేకపోతే ఇంకో దానికి కానీ నేను ఏదన్నా 1 రూపాయి తీసుకున్నా, మీకు పని ఉంటే 7-8 సార్లు నేను నా కారులో తీసుకెళ్ళి బాలినేని శ్రీనివాసరెడ్డి గారి దగ్గరికి తీసుకెళ్ళి మీకు పనులు చేయించినాయి, గుర్తుందో లేదో గుర్తు చేసుకోండి. నా కారులో తీసుకొని వెళ్ళాను. ఏదో బ్రెయిన్ చేస్తే ఏదో మాట్లాడితే అనేది పద్ధతి కాదు. డాక్టర్ గారు మీకు 100 పనులు చేసుంటారు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. నిజంగా వాళ్ళకి సంబంధం లేకుండా వాళ్ళని అలా చేయటం అది మీ మనసుకి ఆలోచించుకోండి. ఈరోజు తప్పు చేశారు, తప్పు విషయం. నేను డబ్బులు ఇవ్వాల్సిందే, కంప్లైంట్ ఇవ్వండి, దాని మీద ఫైట్ చేయండి, అంతే తప్ప మీరు ప్రణీత్ రెడ్డి గారిని, బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని ఇట్లా వాడటం కరెక్ట్ కాదు. మేము అక్కడ మాలాంటి వాళ్ళు కొన్ని 100 మంది ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటారు. వెళ్ళిన వల్ల మేము చేసిన అవన్నీ వాళ్ళకి సంబంధం కాదు కదా. అసలు మాట్లాడుకోలేదండి, టికెట్ ఇప్పిస్తామని కానీ అట్లాంటి. సార్ ఒకటి, అతను జడ్పీడీసీ టికెట్ కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి గారే ఇప్పించారు అతను బాలినేని శ్రీనివాసరెడ్డి గారే. అతను ఎవరో ఒకరు పరిచయం చేస్తారు. డాక్టర్ గారికి అదేదో ఈ మధ్య ఆరోగ్యశ్రీకి సంబంధించిన ఒక పోస్ట్ వచ్చింది. ఆ పోస్ట్ టైంలో కూడా నన్ను కూడా రికమెండ్ చేయమన్నారు. అతను ఓపెనింగ్కి అతను బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని పిలవటానికి నేను కూడా అతన్ని బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి తీసుకెళ్ళాను. ఇంతే తప్ప అసలు పోస్ట్కి దానికి సంబంధం లేదంటే అతన్ని ప్రమాణం చేయడానికి నేను సిద్ధం, తను చేస్తాడేమో అడగండి. అసలు మా ఇద్దరి మధ్య ట్రాన్సాక్షన్ జరిగింది. ఇది సిఐ గారి ముందు కూడా మొన్న మేము కాగితం రాసుకుంటామని బయటకు వచ్చాము. కాగితం కూడా ప్రిపేర్ చేయించాడు, అవి మీకు కూడా ఇస్తాను. సార్ ఒకటి ఆలోచించండి, అతను టికెట్ ఇప్పిస్తారంటే నేను 25 లక్షల రూపాయలు నాకు ఇస్తాడని ఎలా అనుకుంటారు సార్? ఎలా ఇస్తాడు అతను? ఎందుకు ఇస్తాడు? 25 లక్షల రూపాయలకి ఎమ్మెల్యే టికెట్లు వస్తున్నాయా? ఇవి తన వాట్సాప్లో నుంచి తీసినవి, మీకు ఆ ప్రింట్ కూడా ఇస్తాను. ఒక్కసారి ఎన్టీఆర్ కళా పరిషత్ సాంస్కృతిక కార్యక్రమ వివరాలను కళా పరిషత్ అధ్యక్షులు ఏదర్ హరిబాబు ఒంగోలు మౌర్య కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఈపూరి శివప్రసాద్, అనమనేని ప్రసాద్, ఏదర్ గౌతమ్ తదితరులు పాల్గొన్నారు. సార్ ఒకసారి 4 వెరైటీ 30 నిమిషాల్లో మినిమం. ఈనాడు అబ్బాయి రాలేదు వాళ్ళ
జ్యోతిమూర్తి ఫోన్ చేయి, రోజు ఏదో కథ చెప్తాడు. ఎన్టీఆర్ కళా పరిషత్తుల గురించి చదివితే చదవడంగా నేను మళ్ళీ 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 చెప్పాల్సిన అవసరం లేదు, అందరికీ తెలిసిందే. సరే, గత 5 సంవత్సరాల నుంచి అనేక కారణాలతో చేయలేకపోయాం. ఈ సంవత్సరం మళ్ళా పునఃప్రారంభం అవుతుంది. గతంలో కన్నా మిన్నగా ఇంకా బాగా చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఈ రోజున ఈ ప్రకటన కారణం పాఠశాల విద్యార్థులందరినీ కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేయాలని ఉద్దేశం. ఎన్టీఆర్ కళా పరిషత్లో మన ఉమ్మడి అంటే పాత డిస్ట్రిక్ట్లో ఉన్న స్కూల్స్ మొత్తానికి ఆహ్వానం. మేము అప్లై చేసిన ప్రతి స్కూల్కి కాదు, మేము స్కూల్కి చేస్తాం. సెలెక్ట్ అయిన స్కూల్కి 30 నిమిషాలు టైం ఇస్తాం. ఆ 30 నిమిషాల్లో వాళ్ళు ఏమేమి చేయగలరు, వాళ్ళ టాలెంట్స్ ఏమిటో వాళ్ళు చేయొచ్చు. 30 మినిట్స్ అంటే మేము 7 అంశాలు కూడా ఇచ్చాం. ఈ 7 అంశాల్లో మీరు ఎనీ 4 or 5 అలా ఇచ్చాం. అలా చేస్తున్నాం. దానికి సంబంధించిన రూల్స్ రెగ్యులేషన్స్ కూడా తయారు చేసి ఈ రోజున రిలీజ్ చేస్తున్నాం. మీ ద్వారా మన జిల్లా అంటే ఇప్పుడు కందుకూరు, నెల్లూరు పోయింది, ఇట్లా బాపట్ల కొన్ని పోయింది కాబట్టి ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్న అన్ని జిల్లా పరిషత్ పాఠశాలలు, ప్రైవేటు పాఠశాలలు, గవర్నమెంట్ పాఠశాలలు, ఎన్ని స్కూల్స్, ఈవెన్ ఎలిమెంటరీ స్కూల్స్ కూడా, ఎలిమెంటరీ స్కూల్ అయినా హై స్కూల్ అయినా ఏ స్కూల్ వారైనా అప్లై చేసుకోవచ్చు. వాళ్ళ టాలెంట్స్ ఇక్కడ యూట్యూబ్ న్యూస్ ఛానల్స్ ఆఫ్ జర్నలిస్ట్ అసోసియేషన్ హైదరాబాద్ సమావేశం ఒంగోలు ఎంసీఏ భవనంలో రాష్ట్ర అధ్యక్షుడు గొండా మల్లికార్జున రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు మల్లికార్జున రెడ్డి మాట్లాడుతూ యూట్యూబ్ న్యూస్ ఛానల్స్ ప్లే చేసేవారు తగిన గుర్తింపు పొందే విధంగా ఛానల్స్ నడపాలన్నారు. అంతేకాక యూట్యూబ్ ఛానల్స్ రాష్ట్ర ప్రభుత్వం తగిన గుర్తింపు కోసం అసోసియేషన్ ప్రయత్నిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర జనరల్ సెక్రటరీ మధుసూదన్ రావు, బియ్యపు వెంకటేశ్వర్లు, అనిల్ కుమార్, శేఖర్ బాబు, సుధాకర్ బాబు, ప్రకాశం జిల్లా ఉపాధ్యక్షులు నవీన్, శ్రీహరి, కోటేశ్వరరావు తదితరులు ఉన్నారు. ఎక్కడి నుంచి లిఫ్ట్లు వస్తున్నాయి, ఎవరెవరు పంపిస్తున్నారు, ఎవరెవరు ఫార్వర్డ్ చేస్తున్నారు, ఇంటికి వెళ్తే బాగుంటుందని నా ఉద్దేశం. అందుకే నా ఉద్యోగ ఆ 150 యూట్యూబ్ ఛానల్స్ అంటే ఈ సుధాకర్ గారు మాట్లాడవలసిందిగా కూర్చున్నాం. ఎందుకు వస్తుంది రాకూడదు. మనందరూ ఒకే జర్నలిస్టులు. వాళ్ళు కంటెంట్ ఇవ్వడం నేర్చుకోండి. ఇప్పుడు ఎంపీ న్యూస్ వస్తున్నాం, అప్పుడు కంటెంట్ చేస్తారు. సెక్రటరీ ఏపీ మొట్టమొదటిగా అసలు జర్నలిస్టులు తెలుగు రాష్ట్రాల్లో కానివ్వండి, ప్రతి మండల స్థాయి నుంచి ఎన్నో సమస్యలు ఎదుర్కోవడం జరుగుతుంది. అది యూట్యూబ్ ఛానల్స్ కానివ్వండి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, చిన్న పత్రికలు, పెద్ద పత్రికలు, ఛానల్స్ ఎవరైనా కానివ్వండి, అది చిన్న పెద్ద లేదు. జర్నలిస్ట్ అనే ప్రతి పర్సన్ మండల స్థాయి నుంచి ఎన్నో ప్రాబ్లమ్స్ ఎదుర్కోవడం జరుగుతుంది. జర్నలిస్టుల మీద దాడులు, కొట్టడాలు, జర్నలిస్ట్ ఏదైనా ప్రశ్నిస్తే అతని మీద కేసులు, ఈ విధంగా నానాకు రకాలుగా జర్నలిస్టుల మీద కక్ష సాధింపు చర్యగా కొందరు స్థానికంగా రిపోర్టర్ల మీద దాడి చేయడం అనేది జరుగుతుంది. ఈ యొక్క పరిణామాల క్రమంలో ఇవన్నీ గమనించుకొని ఇందుకు ఏదో ఒక పరిష్కారం కావాలి అనే ఉద్దేశంతో అందరికీ జర్నలిస్టు యూనియన్లు అనేవి సంఘాలు ఉన్నాయి.
పెద్ద పేపర్లు కానివ్వండి, పెద్ద ఛానళ్ళు కానివ్వండి, అందరికీ కూడా మన జర్నలిస్ట్ అందరికీ కూడా ఒక కుటుంబ సంఘాలు ఉన్నాయి. అదేవిధంగా యూట్యూబ్ జర్నలిస్టులకు కూడా, యూట్యూబ్ ఛానల్స్లో పనిచేసే ప్రతి జర్నలిస్టుకు కూడా అండగా అంటూ ఒకటి ఉండాలి అనే ఉద్దేశంతో యూట్యూబ్ న్యూస్ ఛానల్స్ ఆఫ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయిలో ఆంధ్రప్రదేశ్ యొక్క యూట్యూబ్ న్యూస్ ఛానల్స్ని ఒక సంఘాన్ని, ఒక ప్లాట్ఫామ్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్లాట్ఫామ్ డీసీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీసీ కార్పొరేషన్ డైరెక్టర్ గారి చేతుల మీదుగా లోగో పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం చేయడం జరుగుతుంది. నేలంపాలెంలో అంకమ్మ తల్లి, పోలేరమ్మ తల్లి, నాగరపమ్మ తల్లి మరియు పోతురాల స్వామి దేవస్థానంలో 9వ వార్షికోత్సవం సందర్భంగా భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా 2 టౌన్ సిఐ మేడ శ్రీనివాసరావు, ఆలయ ధర్మకర్త మైలా రవి, స్వర్ణ సుధాకర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు దేవరపల్లి రమణ, వేలూరు శ్రీను, మత్తన పోతురాజు, దేవరపల్లి మోహన్ రావు, ఎన్మనియో, వేలూరు తులసి, రంగప్రసాద్, కళ్యాణ్, మొత్తనగిరి లక్ష్మీప్రసాద్, దేవరపల్లి ప్రసాద్, రాజేష్, చుక్కా హనుమంతరావు తదితరులు బాగున్నారు. అటు నుంచి అటు ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరుపుకుంటున్నాం. అలాగే ఈ సంవత్సరం కూడా ఏర్పాటు చేయడమైంది. భక్తులు ఎవరు తొందరపడాల్సిన పని లేదు. అందరికీ
అన్నప్రసాదం ఉంది. మన మార్కెట్ చుట్టూ ఉన్న ప్రజలు, భక్తులు అందరూ అమ్మవారి అన్నప్రసాదం స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. కార్యక్రమాన్ని సహకరించిన దాతలందరికీ మా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అందరికీ ఏర్పాటు చేయడమైంది. అహదేశులు కట్టుబడుతున్న ఆశీర్వదించమని అమ్మవారిని కోరుతున్నాం. అమ్మవారి సాంబార్ చెయ్యడి పెట్టేవాడు అందరూ ఆడవాళ్ళతో 10 మంది ఆపాము. జరగదు 2 పెట్టి ఆడబోతాం. నడవండి. ఆఫీస్లో ఉన్నారండి, వస్తున్నాను. ఓకే. అందరికీ నమస్కారం. ఈరోజు
పోలేరమ్మ తల్లి యొక్క గుడి ప్రతిష్ఠ జరిగి 9వ వార్షికోత్సవం సందర్భంగా నీలాయపాలెంలో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సందర్భంగా ఇక్కడికి వచ్చేసి అన్నదానాన్ని అందరూ కూడా అన్న సమర్పణ చేయడం జరిగింది. ఇలాగనే అందరూ కూడాను మీకు ఉన్నటువంటి పరిధిలో దాన ధర్మాలు చేస్తూ మంచి సమాజాన్ని నిర్మించాలని చెప్పి కోరుకుంటున్నాను. శ్రీ శ్రీ అంకమ్మ పోలేరమ్మ నాగప్పమ్మ శ్రీ పోతురాజు స్వామి దేవస్థానము పునర్నిర్మించి 8 సంవత్సరాలు దాటి ఈ రోజున 9వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటూ శ్రీ వేలూరు శ్రీనివాసరావు, దేవరపల్లి రమణయ్య, పోతురాజు ఆధ్వర్యంలో అన్న సంతర్పణ జరుగుతున్నది. దీనికి దాదాపు 1000 మంది వరకు ఇప్పటి వరకు భోజనం చేయడం జరిగింది. ఇంకా ఎంతమంది వస్తే అంతమందికి మేము సప్లై చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఇలాగే ప్రతి సంవత్సరము జరుపుకోవాలని అందరినీ కోరుకుంటూ అందరికి శుభాకాంక్షలు. తల్లి పోలేరమ్మ తల్లి, నాగార్పమ్మ తల్లి, స్వాముల ఆలయం నిర్మించి 8 సంవత్సరాలు పూర్తయి మళ్ళీ 9వ వార్షికోత్సవ సందర్భంగా ఈరోజు 1000 మందికి పైగా భోజనాలు చేయడం జరిగింది. అందరికి తీర్థ ప్రసాదాలు పంచడం జరిగింది. దీనికి అందరూ దాతలు కానీ, అందరూ మా పెద్దలు కానీ, మా కమిటీ వారు కానీ సహకరించిన వారికి అందరికీ ఈ 9వ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మా నీలంపాలెంలో వేంచేసి ఉన్న శ్రీ 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 అంకమ్మ తల్లి, పోలేరమ్మ తల్లి, నాగార్పమ్మ తల్లి, పోతురాజు స్వామి వార్ల నూతన ఆలయం నిర్మించి 9వ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు ఘనంగా 1000 మంది దాకా అన్నదానం చేయడం జరిగింది. ఇంకా భక్తులు ఇంకా వస్తూనే ఉన్నారు. అమ్మవారి కొలిచిన భక్తులు కొంగు బంగారంగా విరాజిల్లుతున్న అమ్మవారు ఎప్పటి నుంచో అందరికీ ఇక్కడ మాకు అండగా నిలబడుతూ ప్రతి ఒక్కరికి ఆ ఆశీస్సులతో ఈ రోజున చాలామంది మంచి పొజిషన్లోకి వచ్చి ఈ రోజున అమ్మవారి కృపకు పాత్రులై ఉన్నాము. 9వ వార్షికోత్సవ శుభాకాంక్షలు మా నీలంపాలెం వారికి మరియు దాతలందరికీ, ఎంతోమంది దాతలు సహకరించి ఉన్న వాళ్ళందరికీ 9వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. అమ్మవారి కృపకు పాత్రులైనందుకు వాళ్ళందరికీ మా ఆలయ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. గతంలో ఇప్పుడు 300 సంవత్సరాల క్రితం నీలంపాలెం ఒంగోలు పొలిమేరలో పెద్దలు ఎప్పుడూ ఈ ఆలయం ఏర్పాటు చేసుకున్నారు. అప్పటి నుంచి కొన్ని అనివార్య కారణాల వల్ల దానికి పూజా పురస్కారాలు ఆగిపోయినాయి. ఆ తర్వాత 9 సంవత్సరాల క్రితం నీలంపాలెం పెద్దలు, మా ధర్మకర్త మైలా రవి గారు వీళ్ళందరి సహకారంతో దాన్ని మళ్ళీ పునర్నిర్మించుకోవడం జరిగింది. అప్పటి నుంచి ఘనంగా ప్రతి సంవత్సరం అన్నదాన కార్యక్రమాలు, దసరా పండుగలు, సంక్రాంతి ముగ్గుల పోటీలు అన్నీ అమ్మవారి దయ వల్ల ఘనంగా చేసుకుంటున్నాము. దీనికి మాకందరికీ అందరూ దాతలు సహకారాలు అందించి మాకు సహకరిస్తున్నారు. ఈ అన్నదాన కార్యక్రమానికి దేవరపల్లి రావడయ్య, వేలూరు శ్రీనివాసరావు, ఇంకా మైలా రవి, స్వర్ణ సుధాకరు, నీలం కోటేశ్వరరావు లాంటి పెద్దలందరూ మాకు అనుక్షణం వెన్నంటి ఉండి మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు. ఆ అమ్మవారి దయ వల్ల ప్రతి సంవత్సరం ఇంతకంటే ఘనంగా జరుపుకోవాలని ఆ అమ్మవారిని కోరుకుంటూ మాకు సహకరించిన దాతలందరికీ పేరు పేరున మీ ఛానల్ తరఫున